ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మాకు మరొక దినాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగుండండి ప్రభువా. ఎవరైతే ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది అనాథ బిడ్డలు ఏ దిక్కు లేకుండా ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఆదరణ ఇవ్వండి తండ్రి. అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి ప్రభువా. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సిగురింపును దయచేయండి ప్రభువా. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి తండ్రి. వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక డ్రైవింగ్ చేస్తూ ఉంటారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎటువంటి కీడు మరణ ప్రమాదాలు మేము వినకుండా చూడండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలవకుండా చూడండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు తండ్రి. వారందరినీ లేవనెత్తండి ప్రభువా. అప్పుల బాధ నుంచి విముక్తి కలిగజేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గల్ఫ్ దేశాలలో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు ఒక ఉద్యోగం, అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక ఉద్యోగంతో వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి. కొంతమందికి అక్కడ ఇచ్చే డబ్బులు కూడా సరిగా ఇవ్వట్లేదు, పెట్టే ఆహారం కూడా సరిగా పెట్టట్లేదు అని చెప్పి సహోదరులు చెప్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభువా. వారి కుటుంబాలకు ధైర్యాన్ని నింపండి ప్రభువా. దేశాన్ని సేవ చేస్తున్న జవాన్లను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, మంచి ఆలోచన ఇవ్వండి ప్రభువా. వారు రాత్రనక పగలనక దేశాన్ని సేవ చేస్తున్నారు తండ్రి. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. అనారోగ్య సమస్యలతో ఎంతోమంది బిడ్డలు ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్, థైరాయిడ్, ఇలా అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఎంతోమంది బిడ్డలు వలస కార్మికులుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సొంత ఊరు వదిలి వేరే ప్రదేశాలకు వెళ్ళి వారు జీవిస్తూ ఉన్నారు తండ్రి. ఆ సిటీలలో ఊరికి చివర మధ్యలో మురుగు కాలువలు, ఆ చుట్టుపక్కల ఉండటానికి కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభువా. ఎంతోమంది అనాథ పేద బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మంచి ఆసరా కల్పించండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. పై అధికారులు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని
చెప్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. అధికారుల ఒత్తిడి నుంచి వారికి విముక్తి కలిగజేయండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మ్యారేజ్లు జరిగి ఎన్నో సంవత్సరాలు అయినా కానీ ఇప్పటివరకు గర్భఫలం లేకుండా ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి గర్భఫలం తెరవండి ప్రభువా. వారి కుటుంబాలకు ఆశ్రయంగా నిలవండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మానసిక వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆరోగ్యం మెరుగుపడేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులను ఆశ్రమాల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా. కుమారులు కుమార్తెలకు తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే నాయన. నిరుద్యోగులు ఎంతోమంది ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తండ్రి. వారికి ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం చేయండి ప్రభువా. ఇంకా నీ సువార్త అందక ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది ప్రజలు ఉన్నారు తండ్రి. అక్కడికి నీ సేవకులను పంపి సువార్త అందేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడాడు తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు నీకు తెలుసు తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.